ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. మన భారతదేశం సాంప్రదాయానికి సంస్కృతికి పెట్టింది పేరు. ఎవరైనా పరదేశీయులు ఎవరైనా సరే ఫాలో అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో విదేశీయులు కూడా మన భారతదేశ సాంప్రదాయాలని ఫాలో అవుతున్నారు. అంటే అంత గొప్ప పేరు మన భారతదేశంకి ఉంది. పెళ్ళికి ఉన్న పేరు కూడా పెళ్ళి విడాకుల సంఖ్య ఎక్కువైపోతుంది, పెళ్లి మీద నమ్మకం పోతుంది. నెక్స్ట్ చూస్తే లివింగ్లో ఉంటున్నారు. లివింగ్లో ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకొక చట్టం ఇంకొకటి వచ్చింది. ఏంటి, మీ ఇష్టం ఉన్న వాళ్ళతో మీరు ఎవరితో అవతల వాళ్ళకి ఇష్టం ఉంటే మీరు ఎలాగైనా ఉండొచ్చు, అంటే సెక్స్ పరంగా కూడా. అంటే ఎక్కడ మనకి ముందున్నంత భారతదేశం అంత సంప్రదాయాల సంస్కృతి అనేది కనుమరుగవుతుందేమో రాను రాను అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే డింక్. అసలు ఈ డింక్ అంటే ఏంటమ్మా? మీరు అన్నట్టుగానండి. సో మన భారతదేశం అనగానే మన మన దేశంలోనే ఒక సంస్కృతి, మనకుండే అంటే బంధాలు, బంధుత్వాలు, మనకుండే అన్ని సాంప్రదాయాలకు ప్రతి ఒక్క దేశము మన దేశాన్ని చూసి గర్వపడుతుంది. మన దేశం గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటారు. భారతీయుల్లాగా ఉండాలి, మనం భారతదేశంలో పుట్టిండాల్సింది అని కొంతమంది ఫారినర్స్ అనడం కూడా నేను విన్నాను. కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా మన ఇండియన్స్ ఉండే ఒక అంటే అది చెడ్డ అలవాటో మంచి అలవాటో నాకు తెలీదు. అంటే విదేశీ సంస్కృతిని మనం తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. సో ఏది చేసినా ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఫారినర్స్ మీరు నమ్ముతారు 1 రూపీ చాక్లెట్స్, 50 NP చాక్లెట్స్, దాని తర్వాత 1 రూపీ బిస్కెట్స్ అలా కొంటారు. కానీ మన దగ్గర అక్కడి నుంచి వస్తే మాత్రం చాలా కాస్ట్లీవి తీసుకొని వస్తారు. అంటే వాళ్ళు సింపుల్గా ఉంటారండి ఫారినర్స్. చాలా దే లీడ్ వెరీ సింపుల్ లైఫ్. మన దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని అంటే ఎవరైనా ఒక బయట నుంచి మనకు అమెరికా నుంచి ఒకటి తెచ్చారంటే చాలా గ్రేట్గా చెప్తాను. మా అబ్బాయి అక్కడి నుంచి ఇది పంపించాడు, మా అమ్మాయి ఇక్కడి నుంచి పంపించింది అని చెప్పుకుంటాం. అంటే మన ఇండియన్స్లో ఉండే అంటే బై నేచర్గా వాళ్ళది మనం తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. కానీ ఫారినర్స్ అలా కాదు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ భారతదేశంలో ఉండే ఈ సంస్కృతి, తర్వాత మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబొట్లు, మన బంధుత్వాలు వాళ్ళకి చాలా ఇష్టం. సో వాళ్ళు చాలామంది అంటే నా దగ్గర చాలా మంది ఫారినర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, మేడం మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు యు ఆర్ లివింగ్ టుగెదర్ అని అదేదో చాలా వింతగా అడుగుతారు. అంటే వాళ్ళ సంస్కృతి ఏంటంటే పిల్లలకు టీనేజ్ రాగానే బయటికి పంపించేస్తారు. బయటికి వెళ్ళిన పిల్లలు వాళ్ళు ఎలా ఉంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, దాని తర్వాత వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లైఫ్ చేసుకుంటున్నారు. ఆ భార్యాభర్త కూడా ఇష్టం ఉంటే కలిసి ఉంటారు, లేకపోతే. కానీ మన దగ్గర అలా కాదు. అంటే 99.9% కలిసి ఉండడానికి మనం ట్రై చేస్తాం. అది మన సంస్కృతి. కానీ ఈ మధ్యకాలంలో అంటే మీరు అన్నట్టుగా రిలేషన్షిప్ వచ్చింది. దాని తర్వాత ఏదేదో కోర్టు ఆర్డర్స్ ఏమి ఇచ్చాయో మనం ఎంతవరకు మనకు అర్థమైందో తెలియదు. కానీ అంటే మేజర్ అయిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇరువురికి ఇష్టమైతే అంటే పెళ్ళి అనే బంధం లేకుండా కూడా వాళ్ళు కలిసి ఉండొచ్చు అనేలాగే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఉంటున్నారంటే ఈవెన్ అంటే పెళ్ళి అయిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అంటే ఒక సంసారం చేసుకోవడం కూడా పెళ్లి కాకముందే ఇవన్నీ చేసుకుంటున్నారు. సో అదే మనకు మింగుడు పడట్లేదు. అంటే మా తరానికి, అంటే మీ తరానికి మింగుడు పడుతుందేమో నాకు తెలియదు. సో మా తరానికి అది కక్కలేక మింగలేక చెప్పలేక చూసి చూడనట్టు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని తలకాయలు తిప్పుకొని వెళ్ళిపోతున్నాం వినలేక. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే ఈ మధ్య ఇంకోటి ఇచ్చింది డింక్ అని. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్. అంటే ఎవరైతే కలిసి ఉంటున్నారో లేక భార్యాభర్తలు ఉంటున్నారో వాళ్ళిద్దరూ చక్కగా సంపాదించుకుంటున్నారంటే వాళ్ళకు కావాల్సినంత డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే పిల్లలు వద్దు అనుకుంటున్నారు. అంటే ఇందులో ఏమిటంటేనండి వద్దు అనేది ఒక కాన్సెప్ట్, ఉండకూడదు అనేది ఒక కాన్సెప్ట్. అవసరం లేదు అని అంటే ఇందులో అంటే వాళ్ళు అన్నట్టుగా నిజంగా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, మనకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఆల్రెడీ సఫర్ అవుతున్నాము, మళ్ళీ వాళ్ళని మనం ఎందుకు బాధ పెట్టాలి అనేసి మీరు పిల్లలు వద్దనుకుంటే వెళ్ళండి. దానికి ఎవరు ఏమన్నారు. ఎందుకంటే మీకు ఆ బాధలు ఏమిటో తెలుసు, హెల్త్ పరంగా మీకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసు. మళ్ళీ మీ పిల్లలు బాధ పెట్టకూడదని
మీరు తీసుకున్న నిర్ణయం అందరు శభాష్ అంటారు. కానీ ఇంకా రెండో నిర్ణయం ఏమిటంటే మేమిద్దరం ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటాం, మేమే తింటాం, మేమే అదేంటి తాగుతాం, మేమే మా లైఫ్ ఎంజాయ్ చేస్తాం, మాకెవరు వద్దు అంటే. ఇది వరకు ఏమిటంటే మాకు ఆడపడుచులు ఉండకూడదు, అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, పెద్ద కుటుంబం ఉండకూడదు, మా ఆయన ఒక్కడే పైనుంచి ఊడిపడి ఉండాలా అనే ఉండేది. ఇప్పుడేమంటున్నారంటే అసలు పిల్లలే ఉండకూడదు అని అంటున్నారు. వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు ఎవ్వరు ఉండకూడదు, ఎవ్వరు ఉండద్దు, వాళ్ళ నిర్ణయాలు ఉండకూడదు. అంతే. ఇప్పుడు ఈ సృష్టి ఏమిటండి, సృష్టికి ప్రతి సృష్టి జరగాలి, తర్వాత ప్రొడక్షన్ ఉండాలి, రీప్రొడక్షన్ ఉండాలి, అదే కదా ఈ ప్రపంచం అంటే. అదే మరి ఎవరు లేకపోతే మరి ఏంటి, ఇప్పుడు మీతో మీ తరం అంతమైపోతుంది కదా. మరి అంటే వాళ్ళు ఏమంటారంటే మాకు అవసరం లేదు అంటే. ఏమిటంటే ఈ కాలం ఉండే యువతకు అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ బాధ్యతలు ఇది అవసరం లేదు. ఎందుకమ్మా మీకు పిల్లలు వద్దనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు అంటే మాకు ఈ జంజాటాలన్నీ వద్దు, కడుపుతో ఉండడం, ఆ పెయిన్ భరించడం, మళ్ళీ తర్వాత ఆ చంటి పిల్లలను చూసుకోవడం, దాని తర్వాత వాళ్ళని స్కూల్కు పంపడం, మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలు తీసుకోవడం, ఇవన్నీ మాకొద్దు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎందుకంటే ఒక్కొక్కరు దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షలు సంపాదించుకుంటున్నారు. డబ్బుల పరంగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మా ఇష్టం వచ్చినప్పుడు ట్రిప్పులు తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టు కార్లు కొనుక్కుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు, వీలైతే ఒక్కొక్కరికి 2 కార్లు, ఓకే, ఒక్కొక్కరికి పెద్ద పెద్ద బంగ్లాలు, వీలైతే ఒక్కొక్కరికి 4 బంగ్లాలు. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు మన వాడు ఉన్నాడు కదా, స్విగ్గీ వాడు, జొమాటో వాడు ఉన్నాడు, మేనమామలు మనకు ఆర్డర్ ఇవ్వంగానే వాడు తెచ్చిస్తాడు. సో హాయిగా ఇష్టం వచ్చినట్టు పడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు. సో మనకు ఒక కంట్రోల్ అనేది అవసరం లేదు. మాకు ఈ లైఫే బాగుంది, మేము ఇలాగే ఉంటాము అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్టు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. అంటే మనం ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్. కానీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు కనీసం అంటే ఇది వరకే ఉండదండి, 2 ఉంటే 3 పిల్లలు ఉండాలి ఇంట్లో అనుకునేవాళ్ళు. అవునా, 3 పోయి ఏమైందంటే 2 వచ్చిన తర్వాత ఏమైందంటే మేమిద్దరం మాకు ఒక్కరైతే చాలు అనుకున్నారు. ఓకే ఫైన్. సో అటుపక్క ఈ తల్లిదండ్రులు కానీ ఇటువైపు తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే జనరల్గా అంటే పెద్దవాళ్ళకు ఉండే ఆశ ఏంటంటే పెళ్లి కాగానే 2 సంవత్సరాలకు మా చేతిలో ఏదో ఒక అబ్బాయినో అమ్మాయినో పెడతారు, సో మేము సంతోషంగా ఉంటాం, ఇది కదా జీవితానికి పరిపూర్ణత అనేసి పెద్దవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. సో అది పోయి మేమిద్దరము అనే కాలం వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి మాకు పిల్లలొద్దు. ఒకవేళ అమ్మా పిల్లలు ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే మా పర్సనల్ లైఫ్లో మీరు ఎవ్వరు అడగకండి, ఇది మా డెసిషను అని చెప్తున్నారే తప్ప అంటే తల్లిదండ్రులకు అంటే అబ్బాయి వైపు కానీ అమ్మాయి వైపు కానీ పిల్లలను మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు అని అడిగే ధైర్యం అనేది లేదు. ఎందుకంటే ఇది మా లైఫ్, నువ్వు జీవితాంతం ఉంటావా, నా కూతుర్ని ఎత్తుకుంటావా, మా అబ్బాయిని చూస్తావా, నీకేం తెలుసా మా ఈ బాధ్యతలు అని చెప్పేసి వాళ్ళ మాట అసలు పడనివ్వటం లేదు. అందుకని అంటే ఇప్పుడు మనం సజెషన్ ఏంటంటేనండి, మీరు ఆలోచించుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అసలు ఎందుకొద్దు అనుకుంటున్నాము. ఈ సృష్టిలో పిల్లలు ఉంటేనే అదొక సంసారం అనేది అదే కదండి. ఇప్పుడు మీకు ఒకరే, మనమేం వద్దా ఒక 100 మందిని కనగడమంటలేదు, 2 అని చెప్పట్లేదు, ఒక్కరే అనేది ఉంటే మన అనే అది ఉంటే ఆ తృప్తి ఆ సంతోషము అనేది చాలా వేరుగా ఉంటుందండి. మరి మాకు బాధ్యతలు అవసరం లేదు అసలు మరి జీవితానికి అర్థం ఏముందండి చెప్పండి. జీవితాన్ని అంటే మీరు చక్కగా అదేంటి ఉద్యోగాలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు పొద్దునంతా ఉద్యోగాలు చేసి రాత్రంతా పడుకొని మళ్ళీ పొద్దునెళ్ళి మీ ఉద్యోగాలు చేసుకొని తినేసి ఇష్టమైతే తినడము, లేకపోతే ఆర్డర్లు ఇచ్చుకోవడము, టూర్లు తిరగడం, అది కాదు. ఎప్పుడు జీవితంలో ఇద్దరు కలిసి ఉంటాము అంటే గ్యారంటీ అనేది లేదు. లైఫ్ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు పోవచ్చు. అలాంటప్పుడు నిజంగా అందుకే కదా ఒకరికొకరు తోడు కావాలి. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు సపోర్ట్ ఉండాలి, ఏదన్నా హాస్పిటల్ అంటే అది ఎంత ఇంపార్టెంట్. ఇద్దరికి ఏమి కమిట్మెంట్స్ లేవు కదండి. ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళకి ఈ బ్రేకప్స్ కూడా ఉండవు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం, పిల్లల కోసం మేము కలిసి ఉన్నాము, పిల్లల కోసం మేము రాజీ పడ్డాము, పిల్లల కోసం మేము బతుకున్నాము అనే మాట వీళ్ళకి లేదు. ఎందుకంటే ఎవరూ లేరు. సో ఈ సృష్టి అనేది ఇంకా ఆగిపోతుందేమో కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 40-30 ఇయర్స్ తర్వాత ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ పిల్లలు వద్దనుకుంటున్నారంటే ఇంకా అదే లాస్ట్ జనరేషన్ అనుకోవాలి.
అంతే కదండి. సో అందుకని మనం చెప్పే సజెషన్ ఏంది, దిస్ ఇస్ ఓన్లీ సజెషనే, మనమేమి ఎవరికి అంతే. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం లేదు. సో మీ జీవితాలు మీవి, కానీ మీరు ఆ డెసిషన్ తీసుకునే ముందు రైట్. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది మనకు కూడా ఒకరు ఉండాలి కదా అనేది. మీరు అంటే వాళ్ళు తర్వాత ఏమనుకుంటున్నారంటే, మరి మిమ్మల్ని పెద్దగా అయిన తర్వాత ఎవరు చూస్తారు అంటే, ఓ 10 లక్షలు 20 లక్షలు తీసుకెళ్తాం, ఒక 5 స్టార్ కేర్ టేకింగ్ హోమ్కి వెళ్తాం, చక్కగా వాళ్ళు చూస్తారు అని అంటారు. అదంతా ఏమిటండి, మీకు వాళ్ళ మధ్యలో ఏమిటి, మీ ఇద్దరి మధ్యలో బ్రిడ్జ్ ఓన్లీ డబ్బులు. మరి డబ్బులు లేకపోయినప్పుడు వాళ్ళు చూడరు. అంటే ఒక మనిషికి రక్త సంబంధం కాకుండా, నిజంగా మీరంటే ఇష్టపడే వాళ్ళు కాకుండా, డబ్బులు ఇస్తేనే ప్రేమించే వాళ్ళు మాత్రమే వాళ్ళు మీరు కేర్ టేకింగ్గా ఉంటారు. అంతే కదా. మీరు ఒక రోజు డబ్బులు కట్టకుండా ఉండండి, వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారా? చూసుకోరు. అదే మీ ఇంట్లో మీ కూతురో లేకపోతే మీ అబ్బాయో ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు అమ్మాయి ఈ నెల నాకు జీతం రాలేదు, కాస్త కష్టంగా ఉంది, అరే పర్వాలేదు లానా, పోన్లే ఇంట్లో ఇంత కాస్త పచ్చడిని మెతుకులన్నా వేసుకొని తిందామని మీ కూతురో మీ భార్యో లేకపోతే ఇంకా మీ అమ్మో నానో అంటారు. అదే మీరు ప్రతిరోజు హోటల్కి వెళ్తారు, ఒకరోజు హోటల్కి వెళ్ళిన తర్వాత, అయ్యా నా దగ్గర ఈరోజు డబ్బులు అంటాడు, బయటకు పంపించేస్తాడు. అంతేగాని అయ్యో ఇన్ని రోజులు తిన్నావు కదా పర్వాలేదు అన్నారు. అంటే మన డబ్బులతో ఉండే సంబంధాలు అలాగే ఉంటాయండి. సో ప్రతి ఒక్క యువతకు మనం చెప్పేది అంటే, దిస్ ఇస్ ఓన్లీ రిక్వెస్ట్, మనం ఏం ఆర్డర్ చేయటం లేదు, మళ్ళీ చెప్తారు. ఆ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి మీ వైపు ఉండే వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎట్లాగా ఇప్పుడు ఎక్కడ వేరే కంట్రీలో వెళ్తాకుండా అత్తగారో అమ్మమ్మనో ఎవరో వెళ్తున్నారు, వాళ్ళ బాధ్యతలు తీసుకుంటున్నారు, 90% వాళ్ళ హెల్త్ బాగుంటే చూసుకుంటున్నారు. ఇంకా కనడం అనేది మాకు వల్ల కాదు అంటే దానికి మనం ఏం చేయాలి కదా. ఏదేమైనా మన భారతదేశం సాంప్రదాయ సంస్కృతి కొంచెం నిలబెట్టుకుంటేనే బెటర్. పిల్లలు వద్దు అనుకోవడం అంతా అది చెప్పాలి అంటే మంచి ఆలోచన కాదు, దురాలోచనే అని అనుకోవాలి. హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ ఉంటే ఓకే, దానికి గుడ్ బట్ అన్ని బాగున్నప్పుడు దయచేసి పిల్లలకు ఒక జన్మ ఇవ్వడం అంటేనే అమ్మతత్వం. ఆ అమ్మతత్వాన్ని ఎవరు కోల్పోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.